సంప్రదాయ పంటలో సాగుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఏకపంట సాగు విధానం అన్నదాతలను నిండా ముంచుతోంది. ఈ నేపథ్యంలో సమీకృత వ్యవసాయమే మేలని సాగురంగ నిపుణుల సూచన. ముఖ్యంగా ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలను నమ్ముకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఏకవార్షిక పంటైన PKM-1 మునగ రకం సాగు ఎంతో లాభదాయకమని నాగర్ కర్నూలు జిల్లా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది. సర్కారు ఇతోధికంగా రాయితీలను అందిస్తుండటంతో రైతులు ఉద్యాన పంటల సాగు వైపు మళ్లుతున్నారు. దీంతో జిల్లాలో బొప్పాయి సాగుతో పాటు మునగ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఏకవార్షిక రకమైన PKM-1 మునగ రకాన్ని రైతులకు పరిచయం చేసేందుకు KVK-పాలెం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిమ్మాజిపేట మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఫాతిమారెడ్డి అనే రైతు పొలంలో క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు బహువార్షిక రకాలను సాగు చేసి తక్కువ లాభాలను సాధించిన రైతులకు PKM-1 మునగ రకం సాగుతో ఎక్కువ లాభాలను పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ సాగు ఖర్చుతో ఎకరా విస్తీర్ణంలో ఏటా 1,50,000 నుంచి 2 లక్షల ఆదాయం వస్తుందని KVK-పాలెం సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. తిమ్మాజిపేట మండలంలో ఉండేటటువంటి మారేపల్లి గ్రామానికి చెందినటువంటి ఫాతిమారెడ్డి పెంచినటువంటి ఈ మునగ తోట చూడటానికి మా KVK శాస్త్రవేత్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సాధారణ ఆహార ధాన్య పంటలైనటువంటి వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశెనగ ఈ పంటలని ఎక్కువగా వేసుకొని అదే పనిగా సంవత్సరాల తరబడి ఒకే పొలంలో వేసుకొని ఎక్కువ దిగుబడులు రాక వచ్చిన దిగుబడికి మార్కెట్ ద్వారా సరిగ్గా లేకపోవడం వలన వారు ఎన్నో బాధలు పడడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పంటలతో పాటు ఉద్యాన పంటలైనటువంటి ముఖ్యంగా ఈ బొప్పాయి, మునగ ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తా ఉన్నాం. దానిలో కూడా మనకు 2 రకాలైనటువంటి మునగ రకాలు ఉంటాయి. ఒకటి నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాసేది. ఇంకో రకం దాదాపు 5 నుంచి 7, 8, 9 సంవత్సరాలు కాసేటటువంటి పెరినియల్ వెరైటీస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ పెరినియల్ వెరైటీస్ చాలా వాటికి పురుగుల రోగాలు రావడము, వాటిలో దిగుబడి కూడా తక్కువగా ఉండడం గమనించి మనకు ఈ యాన్యువల్, బయాన్యువల్ అంటే 2-3 సంవత్సరాలు ఉండేటటువంటి మునగ రకమైనటువంటి PKM-1 ఇది అధిక దిగుబడి ఇచ్చేటటువంటి రకం. ఈ రకానికి చెందినటువంటి విత్తనాలు ఒక్కొక్క మొక్కకు 6 నుంచి 700 కాయలు రావడం జరుగుతూ ఉంటది. వాళ్ళు గనక అమ్ముకున్నట్టయితే కిలోకు 40 నుంచి 45 రూపాయలు మార్కెట్ ధర పలికేందుకు అవకాశం ఉంటది. మనకు ఒక సంవత్సరానికి 1 ఎకరం మునగ తోట నుంచి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. వాస్తవానికి బహువార్షిక మునగ రకాలు 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత కాపుకు రావడం జరుగుతుంది. కానీ PKM-1 మునగ రకం 6 నెలల తర్వాత పూత, కాత వస్తుందని ఉద్యాన శాఖ చెబుతోంది. మరోవైపు ఈ రకానికి చీడపీడలు తక్కువంటున్న అధికారులు కాత శాతం అధికమని స్పష్టం చేస్తున్నారు. 6 మాసాల లోపు మునగ పంట మధ్యలో కూరగాయలను సాగు చేసుకుంటే 2 లాభం వస్తుందని ఉద్యాన అధికారులు రైతులకు సూచిస్తున్నారు. మేము గత 2 సంవత్సరాల నుంచి రైతు క్షేత్రాలలో PKM-1 అనే ఏకవార్షిక మునగ రకాన్ని ఈ రైతులకు పరిచయం చేయడం మరియు ప్రయోగాత్మకంగా వారికి ఈ సాగు పద్ధతులను వివరించడానికి క్షేత్రస్థాయిలో ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మనకి మునగలో బహువార్షికాలు, ఏకవార్షికాలు 2 రకాలు ఉంటాయి. బహువార్షికాలు అయితే మనకి 3-4 సంవత్సరాలు పెరిగిన తర్వాతనే మనకి కాపుకు రావడం జరుగుతుంది. ఈ ఏకవార్షిక రకం అయితే మొక్క నాటిన 6 నెలల తర్వాత మనకి పూత రావడం స్టార్ట్ అవుతుంది. బహువార్షికాలలో ఎత్తు ఎక్కువ పెరుగుతాయి మరియు కాతపూత చాలా తక్కువ ఉంటుంది. ఈ ఏకవార్షిక ఈ PKM-1 రకంలో అయితే మనకి కాతపూత ఎక్కువగా ఉంటుంది. మొదటి 4 నెలల వరకు కూడా మనము అన్ని రకాల కూరగాయలను ఈ 2 సార్ల మధ్యలో పండించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి అధిక నికర ఆదాయం వస్తుంది. ఏటా పత్తి, మిరప, వేరుశెనగ పంటలను సాగు చేసి నష్టాలను మూటగట్టుకున్న జిల్లా రైతులు మునగ, బొప్పాయి పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. నాకు మొత్తం 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో ఇంత ముందుకు మిరప, పత్తి వేసేది. ఇప్పుడు చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి పోతే మాది కూడా కొంచెం మునగ పెట్టి చూడండి, నేను మునగ విత్తనాలు ఇస్తా, PKM-1 అని చూడండి, అది వేసి చూడండి, అది వేసినాక తర్వాత మేము వచ్చి అప్పుడు వచ్చి పరిశీలించిపోతాము అని చెప్పారు. అన్నట్టే వచ్చి చూసిపోతున్నారు. అంతా అనుకున్నట్టే బాగానే ఉంది. నెలకోసారి వచ్చి సూచనలు ఇచ్చిపోతున్నారు, ఏ విధంగా చేయాలి ఇట్లా మొత్తం అని. ఇప్పటికైతే బాగానే ఉందండి. 4.5 నెలల వయసు ఉందండి ఇప్పటికి.
అయితే ఇప్పుడు పూత దశలో ఉంది. మొత్తం ఇప్పుడు పూత పిందె వస్తుంది. పప్పాయి తోట పెట్టాము, 4 ఎకరాలు పెట్టాము. తైవాన్ రెడ్ లైట్ అని 786 అని వెరైటీ పెట్టాము. అది కూడా బాగానే ఉందండి. మా గ్రామంలో ఎప్పుడు సాధారణంగా పత్తి, మిరప తోటలు ఇవి వేస్తాం. ఇవి కాకుండా డిఫరెంట్గా ఏదైనా క్రాప్ చేద్దామని వెళ్ళి మన కేవీకే వాళ్ళని సంప్రదించి వాళ్ళు మాకు పీకేఎం వెరైటీ ముందుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే కొద్ది మొత్తంలో 1 ఎకరా 2 ఎకరాలు పెట్టుకొని చూడండి, తర్వాత మార్కెట్ ఇదంతా బాగుంటే పొడిగించుకోండి అని చెప్పారు. ఆ విధంగా మేము తెచ్చి మా బ్రదర్ కజిన్ ఫాతిమారెడ్డి పొలంలో పెట్టడం జరిగింది. ఒక 800 మొక్కలు నాటాము. ఇది చూస్తే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లో మంచిగా ఉంది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక్కొక్క మొక్క నుంచి ఒక 100 నుంచి 150 కాయలు. కాయ రూపాయి పోయినా కానీ ఒక 150 రూపాయల దాకా మొక్కకు వస్తే ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాము. 1000 మొక్కలు పెట్టుకుని 1,50,000 దాకా రావచ్చు ఎకరన్నర పొలంలో అనుకుంటున్నాము. అన్ని పంటలతో పోల్చుకుంటే ఉద్యాన పంటలు అనేవి కొద్దిగా పర్వాలేదు. కొద్ది లేబర్ మ్యాన్ పవర్ మెయిన్. ఇప్పుడు రాను మనిషి లేబర్ అనేది దొరకకుండా పోతున్నారు. దానికి తగ్గట్టు ఇలాంటి పంటలు అయితే బెస్ట్. 1 టైం ప్లాంటేషన్ ఇవి. మునగ పంటను సాగు చేసుకోవాలనే రైతుల కోసం కేవీకే పాలెం ఉచితంగా విత్తనాలు, నారును అందిస్తోంది. సలహాలు, సూచనల కోసం శాస్త్రవేత్తలను సంప్రదించాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది.